హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మంచి రుచితో తిన్న కొద్దీ తినాలనిపించే చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రైని మీరు కానీ ఈ విధంగా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ముక్క కూడా మిగల్చకుండా తింటారండి. ఎందుకంటే దీని రుచి అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఎవరైనా పిల్లల నుండి పెద్దల వరకు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తెప్పించి నిమ్మరసం, సాల్టు, పసుపు వేసి క్లీన్ చేసి పెట్టాను. క్లీన్ చేసి వాటర్ అంతా శుభ్రంగా వంచేసి ఇప్పుడు ఇందులోకి కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, సాల్టు, గరం మసాలా పౌడర్ కొద్దిగా, పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మొత్తం చికెన్ ముక్కలు బాగా పట్టించాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని చికెన్ ముక్కలకంతా ఇది పట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకొని 4 జీడిపప్పులు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని మసాలాలు వేసుకోవాలి. అంటే 2 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా చెక్క వేసుకొని కొద్దిగా పుదీనా ఆకు వేసుకొని ఉల్లిపాయ పేస్టు, 2 పచ్చిమిర్చి వేసి మొత్తం ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇది చికెన్ వచ్చి హాఫ్ అన్ అవర్ తర్వాత వేస్తున్నానండి. కలిపి పెట్టినాక హాఫ్ అన్ అవర్ పెట్టాను. ఈ చికెన్ ఇందులో వేసుకొని ఈ చికెన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. ఈ చికెన్ ఫ్రైకి మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇది బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టామంటే ఈ చికెన్ అనేది త్వరగా మగ్గిపోతుంది ఆయిల్లో. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం అన్నంలోకి రసమైనా, పప్పుచారైనా ఏదైనా ఉన్నా కూడా ఈ చికెన్ ఫ్రై పక్కన పెట్టుకొని కడుపు నిండా అన్నం తినొచ్చండి. చికెన్ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, బాగా ఫ్రై అయిపోయింది. పెరుగు వేసుకొని ఇంకో 5 మినిట్స్ కానీ మనం వేయించుకున్నామంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాల్సిందే. చూశారు కదండి ఎంత సింపుల్గా చికెన్ చేసుకోవడం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.